దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానం ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. స్టార్ట్ చేద్దాం. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. పరలోకపు తండ్రి, ఈ లేఖన భాగం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని, స్థిరపరచుమని, రాక కొరకు సిద్ధపరచుమని, మమ్మల్ని మేము సరి చేసుకొని పురికొల్పబడి మమ్మల్ని పునర్జీవింపజేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. చెప్పండి ఒకసారి హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ మంచిగా ఉన్నారు కదా? సంతోషంగా ఉన్నారా? దేవుడి మిమ్మల్ని దీవించును గాక. మీరందరూ సంతోషంగా ఉండాలి. మీరందరూ ఆనందంగా ఉండాలి. మీరందరూ దీవించబడాలి. మీరందరూ ఆశీర్వదించబడాలి. మంచి ఆరోగ్యం కలిగి ఉండాలనే కదా దేవుడు కోరుతున్నాడు. దేవుని పక్షంగా నేను కూడా కోరుతున్నా, మీరందరూ వర్ధిల్లాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఏది కొదవ లేకుండా సమృద్ధి గలవారై ఉండాలని నేను మనసారా దేవుని ప్రార్థిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్ చెప్పండి. ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగము ముళ్ళు. ఒక ముళ్ళు గురించి మనం ధ్యానం చేద్దాం. ముళ్ళు తెలుసు కదా మీకు? ఎవరికైనా ముళ్ళు గుచ్చుకున్నటువంటి అనుభవం ఉందా? ఎవరికైనా ముళ్ళు గుచ్చుకుంటే చేసి చూపిస్తారా? డేవిడ్కి చాలామందికి ముళ్ళు గుచ్చుకున్నాయా? అమ్మ మీకు స్త్రీలకు ఎవరికైనా ముళ్ళు గుచ్చుకున్నాయా? ముళ్ళు గుచ్చుకున్న వాళ్ళు చేసి చూపించండి ధైర్యంగా. ఇంతమందికి ముళ్ళు గుచ్చుకున్నాయా? దేవునికి స్తోత్రం. చాలామందికి ముళ్ళు గుచ్చుకున్నాయని చేయి చూపించారు. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు సంతోషం ఉంటుందా? సమాధానం ఉంటుందా? బాధగా ఉంటుందా? నొప్పిగా ఉంటుందా? సంతోషంగా ఉంటుందా? బాధగా ఉంటుంది కాదు? చాలా బాధ. నాకు కూడా ముళ్ళు గుచ్చుకున్నటువంటి అనుభవము చాలా ఉన్నాయి. ఒక ముళ్ళు కాదు నాకు గుచ్చుకుంది ముళ్ళు, 100 ముళ్ళు నాకు గుచ్చుకున్నాయి. నా పాదములకు, నా చేతులకు, నా దేహానికి ముళ్ళు గుచ్చుకున్న అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. నేను పశువులను మేపినప్పుడు, గొర్రెలు కానీ మేకలను కానీ నేను పశువులను కాచినప్పుడు, ఆ అడవుల్లో పడి వెళుతున్నప్పుడు ఆ మంగముళ్ళు, ఆ బచ్చ ఏమంటే అవి ఈత ముళ్ళు, తుమ్మ ముళ్ళు, పట్నం తుమ్మ ముళ్ళు, భయంకరమైనటువంటి ముళ్ళు గుచ్చుకున్న అనుభవం నాకుంది. ఎందుకంటే అవి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు నేను ఎంతో బాధపడేవాడిని. కొన్ని ముళ్ళు అయితే లోపల ఇరిగిపోయేటి, ముళ్ళు గుచ్చుకొని లోపల ఇరిగిపోయేటిది. వాటిని తీయడం మహా కష్టం. చాలా ట్రై చేసేవాడిని ముళ్ళు తీయడానికి, కానీ ఆ కొన్ని ముళ్ళు రాకపోవు. అవి లోపల ఉండి ఆ పాదము వాసి షీం బట్టి రాత్రంతా నిద్రలేని అటువంటి అనుభవాలు. కూర్చుంటే మనసు పట్టది, పడుకుంటే మనసు పట్టది, తింటే మనసు పట్టది. ఎందుకంటే ఈ ముళ్ళు ఆ లోపల బాధను కలిగించేది, చాలా ఇబ్బంది కలిగించేది.
ఆ ముళ్ళు లోపల ఉన్నంతసేపు నరకం నరకం అనుభవించేది. అది మీకు తెలుసు, కొంతమందికి తెలుసు. ఎప్పుడైతే ఆ ముళ్ళు బయటపడుతుందో, ఆ లోపల ఉన్న ముళ్ళు ఎప్పుడైతే తీసేసుకుంటామో, ఆ గాయం ఎప్పుడైతే మానుతుందో, అప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణము మనకు కలిగింది. అప్పుడు తింటే పైకి పడుతుంది, పంటే నిద్ర పడుతుంది. ప్రశాంతమైనటువంటి సంతోషము, సమాధానము, నెమ్మది, తృప్తి మనలో ఉంటుంది. అప్పుడు నిద్ర పడుతుంది. ఈ అనుభవం ముళ్ళు భయంకరమైనది. ఈ ముళ్ళు ఎవరికైతే ఉంటుందో, ఎవరికైతే గుచ్చుకుంటుందో అది భయంకరం. మన శరీరంలో ఎక్కడ ముళ్ళున్నా మనకు మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. రాత్రంతా నిద్ర పట్టదు. కొంతమంది నిద్ర మాత్రలు వేసుకుంటారు నిద్ర రాకపోతే. ఈ మధ్య చాలామంది నిద్ర లేనందువలన చాలామంది నిద్ర మాత్రలు కూడా వాడుకుంటున్నారు. ఆ గోళీ వేసుకుంటేనే నిద్ర పడుతుంది, లేకపోతే నిద్ర పట్టదు. దయచేసి ఎవరు కూడా నిద్ర మాత్రలు వేసుకోవద్దు. మీకు నిద్ర పట్టాలంటే ఒక సూత్రం ఉంది, చెప్తా. మీకు హాయిగా నిద్ర పట్టాలంటే ఒక సూత్రం ఉంది, లాస్ట్లో చెప్తాను. నిద్ర ఎందుకు పట్టట్లేదు, మనశ్శాంతి ఎందుకు ఉండలేదు, సమాధానం ఎందుకు ఉండలేదు, శాంతి ఎందుకు ఉండలేదు, ఎందుకు మన మనసు చంచలత్వం అవుతుంది, ఎందుకు మనలో టెన్షన్ మొదలైంది, ఎందుకు మనలో కలవరాలు మొదలవుతున్నాయి, కంగారు జీవితం అంతా ఎందుకు ఇలా అయిపోతుంది అంటే ముళ్ళు ఉంది నీలో. ఎప్పుడొచ్చింది ఈ ముళ్ళు అంటే, మన పితరులు, ఆది దంపతులు అవ్వాదాము నుంచి మొదలైంది. ఎప్పుడైతే వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారో, దేవుడు తినవద్దన్నటువంటి పండు ఎప్పుడైతే వాళ్ళు తినడానికి ప్రయత్నాలు చేశారో, దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే జీవితాన్ని మొదలుపెట్టారో, అప్పుడే వారిలో పాపం ప్రవేశించి వాళ్ళకి నెమ్మది లేకుండా చేసింది, విశ్రాంతి లేకుండా చేసింది, సమాధానం లేకుండా చేసింది, సంతోషం లేకుండా చేసింది, ఆశీర్వాదాలు అసలే లేకుండా, దీవెనలు లేకుండా సర్వనాశనం చేసింది ఆ ముల్లే. ఎవరి జీవితంలో ఈ ముళ్ళు ఉండొద్దు. ఈ ముళ్ళు ఆనాడు ప్రారంభమైంది, ముళ్ళ తుప్ప. కొరింథీ పత్రికలో క్లియర్గా రాయబడింది చూడండి. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 15వ అధ్యాయం చూద్దాం. 15వ అధ్యాయము 55, 56 వచనాలు మనం ఒకసారి చూసినట్లయితే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. చాలు. మరణం అనే ముళ్ళు పాపం, పాపము అనే ముళ్ళు. ఈరోజు ఏ ముళ్ళు మనుషులలో గుచ్చుకుంటున్నాయి? శారీరకమైనటువంటి ముళ్ళ గురించి నేను చెప్పాను, కానీ ఇది ఆధ్యాత్మికంగా మన జీవితంలో మనం చేసిన పొరపాట్లు, మనం చేసిన అపరాధములు, మనం చేసే పాపాలు, మనం చేసే దోషాలు, మనం చేసే అతిక్రమములు, అవి నీకు ముళ్ళై గుచ్చుకొని నీకు శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, తృప్తి లేకుండా, ఆనందాన్ని దూరం చేసి
నిన్ను హింసిస్తున్నాయి నీలో ఉన్నటువంటి ముండ్లే అని మనం గుర్తు చేసుకుందాం ఈరోజు. దేవుని బిడ్డ, ఎందుకు శాంతి లేదు, ఎందుకు సమాధానం లేదు, ఎందుకు కలవరములు, ఎందుకు ఈ చింత, ఎందుకు ఈ పరిశాని, ఎందుకు ఈ యొక్క ఇవన్నీ దేని వలన వస్తున్నాయంటే నీవు చేస్తున్నటువంటి పాపము. ఆ రోజు అవ్వ ఆదాము ఏదోను తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. ప్రశాంతమైన వాతావరణం నుండి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. ఏదోను తోటలో చక్కటి ఆహారము, ఎలాంటి ఆహారం దేవుడు వాళ్ళకి ఇచ్చాడంటే మంచి ఫలాలు, ఫలవృక్షములు, కష్టం లేకుండానే, చెమట కార్చకుండానే, ఎలాంటి శ్రమ లేకుండానే కడుపు నిండా ఆహారం ఇచ్చాడు దేవుడు. తిని దేవుని స్తుతించడమే, తిని దేవుని ఆరాధించడమే. అట్లాంటి వాతావరణం నుండి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారంటే వారు చేసినటువంటి పాపపు క్రియ. ఏం చేశారు అవ్వ ఆదాము? పాపం చేశారు. ఎట్లా చేశారు పాపము? ఆజ్ఞ అతిక్రమం. బైబిల్ సెలవిస్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞను అతిక్రమించువాడే పాపం చేయువాడు. ఈరోజు చాలామంది దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూనే ఉన్నారు. యాకోబు అంటాడు, మనమందరము అనేక విషయంలో తప్పిపోవుచున్నాము, మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోయాము. అనేక విషయాల్లో మనందరము తప్పిపోతున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏవైతే పాపాలు చేస్తున్నారో ఆ పాపాలే మనలను గుచ్చుకుంటున్నాయి, మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. ఈరోజు ఆ పాపం అనే ముళ్ళు ఎక్కడైనా ఎవరికైనా ఉంటే వాటిని తీసేసుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ పాపం నీ జీవితంలో ఉన్నంతసేపు, నీ శరీరంలో ఉన్నంతసేపు, ఆత్మీయ జీవితంలో ఆ పాపాలు ఉన్నంతసేపు నీకు నెమ్మది ఉండదు, నీకు విశ్రాంతి ఉండదు, నీకు ప్రశాంతత ఉండదు. దేవుని బిడ్డలారా, ఆ పాపం అనేటువంటి ముళ్ళు మనలో నుండి తీసివేయబడాలి. అది తీసివేయడానికే యేసయ్య వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. పాపపు ముళ్ళును తీసివేయడానికి, పాపపు ముళ్ళును ఎవరికి గుచ్చుకోకుండా విరిచివేయడానికి యేసుప్రభు వచ్చాడు. ఈ లోకానికి యేసయ్య ఎందుకు వచ్చాడు? ఈ ప్రపంచానికి యేసయ్య ఎందుకు వచ్చాడు? మన రాష్ట్రాన్ని రక్షించడానికి, మన భారతదేశాన్ని రక్షించడానికి, మన ప్రపంచాన్ని, ఈ లోకాన్ని రక్షించడానికి, ఆ పాపపు ముళ్ళును విరిచి మనకు విశ్రాంతినివ్వడానికి, మనకు శాంతినివ్వడానికి, సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చెను. తిమోతి పత్రికలో మనం చూస్తాం, పాపులను రక్షించుటకై క్రీస్తు యేసు లోకమునకు వచ్చనన్నటువంటి వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని తిమోతి పత్రికలో మనం చదువుకుంటున్నాం. పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు వచ్చాడు. పాపం నుంచి విడుదల. ఆ పాపం ముళ్ళు ఎవరి జీవితాల్లో అయితే ఉన్నాయో అవి తీసేయాలి. నీ జీవితంలో ముళ్ళుంటే నీకు ఎక్కడి శాంతి? నీ జీవితంలో ముళ్ళుంటే నీకు సమాధానం ఉంటుందా? నీ జీవితంలో ముళ్ళుంటే సంతోషం ఉంటుందా? నిద్ర పడుతుందా? అందుకే ఈ లోకంలో శాంతి లేదు, సమాధానం లేదు. జక్కయ్యకు డబ్బు ఉందంట. సుంకపు గుత్తదారుడు జక్కయ్య, గవర్నమెంట్ ఎంప్లాయ్, మస్తు డబ్బు ఉంది, ఆస్తులున్నాయి, వందల వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తులున్నాయి. ఈరోజు నాకు లక్షల కోట్లు ఉన్నాయి, నాకు ఇన్ని లక్షల వేల కోట్లు ఉన్నాయి అని చెప్పుకుంటారు కొంతమంది. కానీ నీకు శాంతి ఉందా? నీకు సమాధానం ఉందా? నీకు నెమ్మది ఉందా? డబ్బు నీకు శాంతినివ్వలేదు,
డబ్బు నీకు సమాధానం ఇవ్వలేదు, డబ్బు నిన్ను రక్షించలేదు, డబ్బు నిన్ను మోక్షానికి తీసుకుపోలేదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన నమ్ముకున్నట్లయితే, ఆయనను చేరుకున్నట్లయితే, యేసు ప్రభుని ఆశ్రయించినట్లయితే నీకు శాంతి, సమాధానము దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, నీకు నిత్య జీవం దొరుకుతుంది, నువ్వు పరలోకం చేరుకుంటావు. లేకపోతే ఈ ముళ్ళతో ఇట్లనే బాధపడతావు, తిరిగి నరకానికి వెళ్ళిపోతావు. నరకంలో యుగయుగాలు తరతరాలు కాలిపోతావు. ఇది సత్యం. కాబట్టి ఎవరి జీవితంలో ఎన్ని ముళ్ళు ఉన్నాయో అవి యేసయ్య తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడని బైబిల్ సెలవిస్తుంది. ఒకసారి అందరూ స్తోత్రం చెప్తారా? సంతోషంగా ఉన్నవాళ్ళు చెప్పండి నాన్న. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనుషులందరూ ఎలా ఉన్నారు తెలుసా మీకు? కుటుంబంలో శాంతి ఉందా? భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉందా? అన్నదమ్ముల మధ్యలో సమాధానం ఉందా? బంధువుల మిత్రుల మధ్యలో సమాధానం ఉందా? ఒకరికి ఒకరు ముళ్ళులాగా తయారైనని బైబిల్ చదివిస్తుంది. ఏజ్కేల్ గ్రంథం చూడండి ఒకసారి. ఏజ్కేల్ గ్రంథంలో 28 అధ్యాయము 24వ వచనం. ఏజ్కేలు 28:24వ వచనం చూడండి ఒకసారి. ఏమని రాయబడిందంటే, ఇశ్రాయేలీలు తెలుసుకున్నట్లు వారి చుట్టూ నుండి వారిని తిరస్కరించేటువంటి వారిని వచ్చిన వారిలో ఎవరినో ఇక వారికి గుచ్చుకొను ముళ్ళునైనా గాని నొప్పించు కంపగానైనను ఉండరు. చూశారా? గుచ్చుకునే ముళ్ళులాగా ఉన్నారంట, నొప్పించు కంపలాగా ఉన్నారంట కొంతమంది. అందుకే గయ్యాడి గంప అంటారు కొంతమంది. మొగళ్ళు కూడా గయ్యాడి గంపలు ఉన్నారు కొంతమంది. ముళ్ళ తుప్పల్లాగా తయారైపోయారు. ఎదుటివారికి ఎప్పుడు గుచ్చుడే. ఏం పోట్లు అంటారు కొంతమంది? సూదిపోట్లు. కొంతమంది అంటారు దబ్బరం పోట్లు అంట. దబ్బరం పోట్లు, సూదిపోట్లు, ఇంకా వెన్నుపోట్లు. వెంటనే ఉంటారు, మంచిగానే ఉంటారు, పొడుస్తూనే ఉంటారు. ముళ్ళు. మనుషులు ఎలా తయారయ్యారంటే వెన్నుపోటు కుచ్చుకుంటున్నారు ఎదుటివారిని. ఒక ముళ్ళ తుప్పలాగా తయారైపోయారు, ఒక ముళ్ళ కంపలాగా తయారైపోయారు. అనేక మందిని బాధ పెట్టే వాళ్ళు తయారయ్యారు. అనేక మంది మనసును గాయపరుస్తున్నారు. వారి యొక్క కత్తి లాంటి మాటల వల్ల పొడుస్తున్నారు. ఒక కత్తి శరీరాన్ని గాయపరుస్తుంది, కానీ ఒక మనిషి మాట హృదయాన్ని గాయపరుస్తుంది. చెప్పండి. కత్తి శరీరాన్ని గాయపరుస్తుంది, కానీ ఒక మనిషి మాట హృదయాన్ని గాయపరుస్తుంది. ఈ గాయం మాన్పొచ్చు, పైన ఉన్న గాయాన్ని, కానీ హృదయంలో ఉన్న గాయాన్ని ఎవరు మాన్పలేరు. ఒక యేసు ప్రభు మాత్రమే నీ హృదయంలో ఉన్న గాయాన్ని మార్చగలడు, నీ లోపల ఉన్న నీ ముళ్ళను తీసేయగలడు, నీకు శాంతిని, సమాధానం ఇవ్వగలడు. చెప్పండి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ ముళ్ళన్నీ దేవుడు తొలగించునుగాక. ఎన్ని రకాల ముళ్ళు నీలో కుచ్చుకున్నాయో ఉన్నాయో ఒక్కసారి మనల్ని మనం పరిశోధన చేసుకుందాం. బైబిల్ సెలవిస్తుంది చూడండి. సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండము 33:55 వచనం. సంఖ్యాకాండంలో అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశవాసులను ఎల్లగొట్టిన ఎడల దేశవాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముళ్ళుగాను మీ పక్కలలో శూలముగా ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మల్ని బాధ పెట్టెదరు. చూశారా? కళ్ళలో ముళ్ళలాగా కొంతమంది తయారయ్యారు. ఇంకెట్లున్నారు? పక్కలో శూలం పట్టుకొని ఉంటా చూడు కొంతమంది.
పొడుస్తారు, చూసినావా? శూలం తెలుసా మీకు? త్రిశూలం, త్రిశూలం. కొంతమంది దేవతల చేతుల్లో కూడా చూస్తాం మనం. అవి ఇలా పట్టుకొని పొడి చేస్తూ ఉంటారు. మనుషులు అలా తయారయ్యారు, వాళ్ళ మాటలు అలా తయారైనాయి. సూదు పొడుపులు పోయినాయి, దబ్రం పొడుపులు పోయినాయి, ఎన్నుపోటు కూడా పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? అనేక మంది పొడుచుకొని సస్తున్నారు. మన సంఘంలో ఉంటారు, మనల్నే పొడుస్తారు. మన ఇంట్లోనే ఉంటారు, ఇంటి దొంగ. ఇంటి దొంగను ఎవరు గుర్తిస్తారు? ఇంట్లో దొంగతనాలు నడుస్తున్నాయి, ఇంట్లో దొంగతనాలు అవుతున్నాయి, పైసలు మాయమవుతున్నాయి, వస్తువులు మాయమవుతున్నాయి. ఏమవుతున్నాయి? అనేక మంది ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా శూలాలుగా మారిపోయారు, బల్యాలుగా మారిపోయారు, కత్తుల్లాగా మారిపోయారు. మనుషులు తమ మాటల చేత పుచ్చుతున్నారు. అనేక మందిని బాధ పెట్టేటువంటి మనుషులు తయారయ్యారు. ఎదుటివారు మంచిగుంటే ఓర్వరు, ఎదుటివాడు మంచిగుంటే ఓర్వరు. ఎదుటివాడు ఎదిగితే ఓర్వరు. ఎదుటివాని పంట పచ్చగా పండితే, కర్ర ఎర్రబడితే కన్ను ఏమంటారు? కన్ను ఎర్రబడుతుందంట. అలాంటి వాళ్ళు తయారయ్యారు ప్రపంచంలో. ఎందుకు అలా తయారయ్యాయంటే వాళ్ళలో ఉన్నటువంటి పాపపు క్రియలు, పాపపు ముళ్ళు అట్లా మనుషులను తయారు చేసినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలా ఉన్నాం? మనుషులను బాధ పెట్టే వాళ్ళంగా ఉన్నామా? మనం ఎప్పుడు మనుషులను బాధ పెట్టే వాళ్ళుగా ఉండొద్దు. ఎదుటివారిని బాధ పెట్టువారుగా మనం ఉండొద్దు. ఎదుటివారి సంతోషాన్నే మనం కోరుకోవాలి, ఎదుటివారి యొక్క క్షేమమే మనం కోరుకోవాలి. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు యోబును ఆశీర్వదించాడు. నీవు నీ సహోదరి కొరకు ప్రార్థన చేయి, నీవు నీ సహోదరుని కొరకు ప్రార్థన చేయి, నీ సహోదరుని క్షేమము కోరుకో. కాళ్ళల్లో కట్టెవేయకు. వాళ్ళకొక ముళ్ళలాగా నువ్వు ఉండొద్దు. ముళ్ళ తుప్పలాగా మారిపోకు, ముళ్ళ కంపలాగా మారిపోకు. ముళ్ళ కంప, ముళ్ళ తుప్పలు, ముళ్ళు ఎదుటివారి శాంతిని, సమాధానాన్ని ఖరాబు చేస్తాయి. ఎదుటివారి కొరకు మనం జాగ్రత్తగా ఉండాలి. మన మాట ద్వారా కానీ, మన చూపు ద్వారా కానీ, మన ఆలోచన ద్వారా కానీ ఎవరిని బాధ పెట్టొద్దు. అందరితో సమాధానము కలిగి ఉండు, అందరితో ప్రేమ కలిగి ఉండు, అందరితో సహవాసము కలిగి ఉండు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. మనం ముగించుకుందాం. ముళ్ళ తుప్పల్లాగా మనుషులు తయారయ్యారని హెజ్కేలు గ్రంథం కానీ, సంఖ్యాకాండంలో కానీ, ఇంకా అనేక వచనాలు ఉన్నాయి. కానీ ఈరోజు అనేక వచనాలు చెప్పే సమయం లేదు. మనుషులు అలా తయారైపోయారు. ఇంకొక వచనం చూడండి, ముగించుకుందాము. సామెతల గ్రంథము 24 చదువుకుందాము ఒకసారి. 24:30. సామెతల గ్రంథము 24:30. మైక్ దూరం పెట్టుకో కొంచెం. సోమరువాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దానందంతట ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను, ఇక్కడ ఏం రాయబడిందంటే ముళ్ళు ఎక్కడ మొలిసినాయి? ఇవి సోమరువాని సేను. సోమరువాని సేనులో ముళ్ళు మొలిసినాయి అంట. అంటే దాని అర్థం ఏమై ఉండొచ్చు? సోమరువాడు ఇంటికి సంతోషాన్ని కలిగిస్తాడా, బాధ కలిగిస్తాడా? చెప్పండి.
సోమవారం ఎవరైనా పని చేయని వాడు, 10 రూపాయలు సంపాదించని వాడు ఇంటికి భారంగా ఉంటాడా? ఇంటికి క్షేమంగా ఉంటాడా? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వాడు ఒక భారంగా మిగిలిపోతాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వాడు ఒక ముళ్ళులాగా. ఆ సోమరివాని వలన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బాధే. ఎవరు సోమరితనము మంచిది కాదు. ఈరోజు చాలామంది భార్యలను కైకిలు పంపిస్తారు. భార్యలను పనికి పంపించి భర్త ఇంట్లో బజ్జుకుంటాడు, మంచిగా తింటాడు, బజ్జుకుంటాడు. వాక్యం అదే చెప్తుందా? స్త్రీలను పొలాలకు పంపించి పురుషులు ఇంట్లో పడుకోవడం, తాగి పడుకోవడం, సోమరులుగా మారిపోవడం, అది ఇంటికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ హృదయంలో గుచ్చుకుంటుంది. వాడు ఉండి లాభం లేదు. వాడొక ముళ్ళుగా తయారైపోయాడు. ఈ భర్త భార్యకు ఒక ముళ్ళు అయిపోయాడు, లేదా భార్య భర్తకు ముళ్ళు అయిపోయినారు. జాగ్రత్త. ఎవరికి కూడా మంచిది కాదు సోమర్తనం. కష్టపడే వాళ్ళు కావాలి దేవునికి. తెస్సలోని రాసిన పత్రికలో పౌలు అన్నాడు, పని చేయకుండా భోజనం చేయొద్దు. ఎవడైనా పని చేయకపోతే వానికి భోజనం పెట్టొద్దు అన్నాడు ఆయన. కాబట్టి సహోదరులైనా సహోదరులైనా పని చేయాలి. ఇద్దరు కలిసి పని చేసుకోవాలి. అపొస్తలుల కార్యాల్లో ఉంది, వాళ్ళిద్దరు కలిసి పని చేసిరి. ఎవరాలు చెప్పండి? ఎవరు వాళ్ళిద్దరూ? కలిసి పని చేసిరి. భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి పని చేసుకోవాలి. ఒక చేతులతో చప్పట్లు రావు, సౌండ్ రాదు. 2 చేతులతోనే చప్పట వస్తుంది, చప్పుడు వస్తుంది. ఇద్దరు ఉభయులు కలిసి పనిచేసినప్పుడే ఈ కుటుంబం బాగుపడుతుంది. ఒక్కల రెక్కల కష్టం మీద ఆధారపడొద్దు. ఇద్దరు కలిసి పనిచేయాలి. కుటుంబాన్ని కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి. ఇంటికి ఇల్లాలు దీపం అంట, ఆమెనే చీకటి అయిపోయింది. ఇంటికి ఇల్లాలు ఏమవుతుంది? దీపం. నువ్వు దీపంలాగా వెలగాలి. ఒక వాక్యంలో ఉంది, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ద్రాక్షవల్లి ఏం చేస్తుందో తెలుసునా? భార్య ద్రాక్షవల్లిలాగా ఉండాలి ఇంట్లో. ద్రాక్షవల్లి దేనికి సాదృశ్యము? సంతోషానికి సాదృశ్యం. ద్రాక్షవల్లి ఆ ద్రాక్షరసం చేత అనేకులను సంతోషపరుస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, ద్రాక్షరసము అనేకులను సంతోషపరుస్తుంది. ఈ భార్య ఇంట్లో భర్తకు, పిల్లలకు, కుటుంబీకులందరికీ సంతోషాన్ని కలిగించే బాధ్యత కలిగిన భార్యగా ఉండాలి. కానీ సోమరిదిగా ఉండొద్దు. పోషమ్మ కూడబెడితే మైసమ్మ మాయం చేసినట్టు ఉండొద్దు. పైసల్ని పొదుపు చేసుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, కుటుంబానికి సంతోషమైన వాతావరణాన్ని కలిగించాలి. వెన్నెలంట వెన్నెల. ఈమె ద్రాక్ష చెట్టుకు పోల్చబడింది భార్య. వెన్నెలకు పోల్చబడింది భార్య. వెన్నెల చల్లదనాన్ని ఇస్తుంది, శాంతిని ఇస్తుంది, నెమ్మదినిస్తుంది. కుటుంబంలో భార్య అలాంటి వాతావరణం కలిగించాలి. భర్తలు సోమరులుగా ఉండొద్దు. భర్త ఎట్లుండాలంట? సూర్యుని వలె పరిగెత్తాలి. సూర్యుడు ఎప్పుడు లేస్తాడు చెప్పండి? ఎప్పుడు లేస్తాడు ఆయన? ఎవరు లేవు ముందుకే లేస్తాడు. ఉదయాన్నే లేస్తాడు సూర్యుడు. లేచి కూర్చుంటాడా? భూమి అంతా తిరిగి వస్తాడు. పరుగున పని చేస్తాడు, చురుకుగా ఉంటాడు. సూర్యుడు అనగా చురుకుతనం, వెలుగు. కుటుంబాన్ని వెలుగుబాటుతో నడిపిస్తాడు.
పురుషుడు. అలా ఉండాలి. సోమరివాని చేనులో ముళ్ళు మొలిసినాయంట. సోమరివాని చేనులో ముళ్ళు సోమరివాడే ముళ్ళు అందరికీ. పనిముద్ద పంచముద్ద అన్నారు. పనిముద్ద పంచముద్ద అంటారు పెద్ద మనుషులు. ఏది ముద్దు చెప్పవేమయ్యా? పనిముద్దు కదా. కొడుకు పుట్టిండు, 30 ఏళ్ళు అయింది, ఇంకా పండుకుంటుండు, ఏం లాభం? పని చేయాలి కదా. 30 ఏళ్ళ వయసు వచ్చినా కొడుకు వండుకుంటుండంటే వాడు ఎందుకు వణికిరాడు? వాడు కుటుంబానికి ఒక ముళ్ళుగా తయారయ్యాడు. పైసలు ఇవ్వమంటాడు అమ్మని అయ్యని. ఈరోజు భర్తలు కూడా సోమరులుగా తయారై ఇంట్లో భార్యని ఇబ్బంది పెట్టి టైం కాగానే వైన్స్కి వెళ్ళాలి కాబట్టి పైసలు ముక్కు పిల్లలు అమ్ముకుంటారు, చెవుల కమ్మలు అమ్ముకుంటారు, పుస్తలు కుదబెడుతురు, కమ్మలు కుదబెడుతురు, భార్య పెయి మీద ఏం ఉండకుండా చేస్తారు ఈ సోమరులు. ఇది ధర్మం కాదు, ఇది వాక్యానుసారమైంది కాదు. సోమరివాని చేను ముళ్ళున్నాయి. సోమరివాడు ఒక ముళ్ళుగా మారిండు భార్యకు. సోమరివాడు పిల్లలకు ఒక ముళ్ళుగా మారిపోయిండు సోమరివాడు. కాబట్టి నువ్వు పని చేయాలి, కష్టపడాలి, అభివృద్ధిలోనికి రావాలి, కుటుంబానికి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని కలిగించేవాడుగా ఉండాలి. ఆ బాధ్యత నీదే. ఒక్కొక్క వాక్యం చూడండి ఈ సందర్భంలో. మీకా గ్రంథం, మీకా గ్రంథంలో ఒక మాట ఉంది. 7:4 వచనం. మీకా గ్రంథము 7:4 వచనం. వారిలో ఉన్నటువంటి మంచివారు ముళ్ళ చెట్టు వంటి వారై ఉన్నారు. వారిలో యథార్థవంతులు ముళ్ళ కంచె కంటే కూడా ముళ్ళుగా ఉందురు. ఇదేంటి? యథార్థవంతులు ముళ్ళుగా ఉన్నారేంటి? మంచివాళ్ళు ముళ్ళుగా ఉన్నారు ఎందుకు? దీని అర్థం ఏమై ఉంది? దీని భావం ఏమై ఉంది? వేషధారణ, వెలుగుదూత వేషము ధరించుకున్నారు. నేను పరిశుద్ధుని, నేను పరిశుద్ధురాలను అంటారు. కానీ క్రియలు ఎలా ఉన్నాయి? నువ్వు పైకి భక్తుడవే, పైకి భక్తురాలవే. బైబిల్ కూడా సెలవిస్తుంది ఏమని? వారు పైకి భక్తి గల వారి వలె కనిపించి భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఎరగని వారై ఉన్నారు. వారు నీతిమంతులుగా ప్రవర్తిస్తున్నారు, వారు పరిశుద్ధులుగా ప్రవర్తిస్తున్నారు, వారు యథార్థవంతులుగానే కనబడుతున్నారు, కానీ ముళ్ళుగా ఉన్నారు, ముళ్ళ తుప్పల వలె ఉన్నారు, ముళ్ళ కంచె వలె ఉన్నారు. మంచివారు ముళ్ళ కంచె, యథార్థవంతులు కనబడుతున్నారు. కానీ లూసిఫరు యథార్థవంతుడుగానే కనబడ్డాడు. దేవుని సన్నిధిలో లూసిఫర్కు ఉన్నటువంటి పేరు ఎవరికి లేదు. లూసిఫరు పాడే పాటలు దేవదూతలు ఎవరు పాడరు. లూసిఫరు వాయించే సంగీతము దేవదూతల్లో ఎవరు వాయించలే. లూసిఫరు కొట్టిన తపలా ఎవరు కొట్టలే. లూసిఫరు కొట్టిన ఫ్యాడు ఎవరు కొట్టలే. లూసిఫరు వాయించిన వాయిద్యాలన్నీ ఎవరికి రావు, ఆయన ఒక్కడికే వచ్చావి. కానీ ఏమైంది చివరికి? గర్విష్ఠుడై, పాపిష్ఠుడై, దేవుని సింహాసనంపై కూర్చోవడానికి ఆలోచించి, అధికారాన్ని ఆశించి, సంఘములో గొప్పతనాలు ఆశించి, తగ్గించుకున్నది వదిలిపెట్టి హెచ్చించుకోవడానికి ప్రయత్నాలు చేసి, యేసుప్రభు చెప్పిన బోధ ఏంటి? మన జీవితం ఏంటి? ఎదుటివారి ఎడల మనందరము తగ్గించుకోవాలి, ఎదుటివారి ఎడల మనందరము దీన మనసు కలిగిన వారమై ఉండాలి. ఏమైంది యేసయ్య చెప్పిన బోధ? నువ్వేం చేస్తున్నావు? నీకు కుర్చీలు కావాలా? నీకు అధికారాలు కావాలా? నీకు అధికారం, నువ్వు పాస్టర్ అయిపోతావా? అనేకులు బోధకులు కాకుడి, కఠినమైన శిక్షను పొందకుడి, శాపం పొందకుడి. ఈరోజు ఏదో దొరుకుతుందని ఆశించి రాకుడి, భోజనాన్ని ఆశించి, దుర్లోభాన్ని ఆశించి, దుర్లోభ అపేక్షతో సేవకు రావద్దు. ఈరోజు అనేక మంది సేవకులు ఎందుకు తయారవుతారు? ఎందుకు తలనొప్పిగా మారిపోయారు? ఎందుకు ముళ్ళగా తయారైపోతున్నారు? ఎందుకు గుచ్చుకుంటున్నారు? ఎందుకు ఆత్మీయులను బాధ పెడుతున్నారు? ఎందుకు దేవుని యొక్క సేవ పరిచర్యను ఖరాబ్ చేస్తున్నారు? ఏదో ఆశించి నువ్వు సేవకు వచ్చావు, దుర్లోభాపేక్షతో.
డబ్బు కోసం, తిండి కోసం పొట్టకూటి సేవకులు వచ్చారని ఇర్మియా గ్రంథంలో, హెజ్కేలు గ్రంథంలో దేవుడు మొర్రో 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 అని చెప్తున్నాడు. వాళ్ళు నా సేవకులు కాదు, వాళ్ళు నా కాపరులు కాదు, వాళ్ళు పొట్టకూటికి వచ్చిన వాళ్ళు, గొర్రెలను కోసుకొని తినడానికి వచ్చిరు. వాళ్ళు దుర్లోభ అపేక్షతో వచ్చారు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పేతురు అంటుండు, దుర్లోభ అపేక్షతో సేవకు రావద్దు. ఈరోజు ఎందుకు పుట్టగొడుగులాగా సేవకులు పుట్టుకొస్తున్నారు? నేను వీరిని పిలవలేదు, దేవుడు అంటున్నాడు, నేను వీరిని పిలవలేదు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరి వస్తున్నారు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి వచ్చేస్తున్నారు. స్వార్థంతో, ధనాపేక్షతో, పేరు కోసము, పేరు ప్రతిష్టల కోసము పరిగెత్తుకొని వస్తున్నారు. వీరు వెలుగుదూత వేషం వేసుకొని వస్తున్నారు. వెలుగుదూత వేషం. ఏం వేషం చెప్పండి? పరిశుద్ధుల వేషం. నాలాగా తెల్లటి బట్టలు వేసుకొని. ఇప్పుడు నేను ఎట్లా కనబడుతున్నా మీకు? ఆహా, దేవదాస్ పాస్టర్ అయ్యగారు ఎంత తెల్లటి బట్టలు వేసుకుంటూ చూడు. నాలో ఏముంటాయి తెలుసునా? ముళ్ళు, మిమ్మల్ని బాధ పెట్టే ముళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది కలిగించే ముళ్ళు నాలో మళ్ళీ ఉంటాయి. ఈ తెల్లవి కావు. అందుకనే పరిశుద్ధులుగా కనబడుతున్నారు, యథార్థవంతులుగా కనబడుతున్నారు, నీతిమంతులుగా కనబడుతున్నారు, మంచివారుగా కనబడుతున్నారు. కానీ వాళ్ళు ముళ్ళుగా ఉన్నారు. ఇలాంటి వారు లేరా సంఘాలలో, సమాజంలో లేరా? మనుషులను మోసం చేసే వాళ్ళు లేరా? వాళ్ళు ముళ్ళుగా అనేకులను ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు పాస్టర్ వేషం చెప్పుకొని, పాస్టర్ పేరుతో అరాచకాలు చేసే వాళ్ళు ఉన్నారు. డబ్బులు పోగు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒకరోజు అందరూ బయటపడతారు. కాలం బుద్ధి చెప్తుంది. దేవుడు చాటలోకి అందరిని తీసుకుంటాడు. తూర్పు గాలికి ఎగబోసే రోజు ఒకటి ఉంది. అప్పుడు పరిశుద్ధులు ఎవరో, పాపులు ఎవరో తెలుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరిలో అయితే ముళ్ళు ఉన్నాయో ఈరోజు ఒప్పుకుందాం. చివరి మాట చూడండి ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ వచనం. 2 కొరింథీయులు రాసిన పత్రిక. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తం. ఇదేం ముళ్ళు? పౌలుకు కూడా ముళ్ళు ఉందంట. దానివల్ల ఆయన చాలా బాధపడ్డాడట. దానివల్లనే ఆయన అతిశయపడ్డాడట. ఈ ముళ్ళు ఏ ముళ్ళు చెప్పండి? ఇంతకుముందు ముళ్ళు చూసాం కదా, కొన్ని ముళ్ళు చూసాం కదా. నీతిమంతులుగా కనబడతారు, పరిశుద్ధులుగా కనబడతారు, యథార్థవంతులు కనబడుతురు. కానీ వాళ్ళు ముళ్ళుగా ఉన్నారు, ముళ్ళ కంచెలాగా ఉన్నారు, అందరినీ ఇబ్బంది పెడుతురు. అదేంటంటే పై వేషం, పైకి భక్తి, లోపల ఏం లేదు. మేడి పండు చూడు మేలిమై ఉండును, దాని పొట్ట వీపి చూడు పురుగులుండును. ఇది క్రైస్తవులకు సంబంధించిందే, భక్తులకు సంబంధించింది సామెత. మేడి పండు లాంటి క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. మీదికి మంచిగానే కనబడతారు, పరిశుద్ధులుగానే కనబడతారు, సేవకులుగానే కనబడతారు. కానీ వారు అభ్యంతరములుగా ఉన్నారు, వాళ్ళు ముళ్ళుగా ఉన్నారు. అనేక మందికి గుచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఓకే, మరి ఇప్పుడు పౌలులో ఒక ముళ్ళు ఉంది. ఈ ముళ్ళు ఏం ముళ్ళు? ఇది దేవుడు పెట్టిండు ఆయనకు ఒక ముళ్ళు. ఇది పాపపు ముళ్ళు కాదు, ఇది పాపపు ముళ్ళు కాదు. దేవుడు పౌలులో ఒక ముళ్ళు పెట్టాడు. ముళ్ళు అనగా ఈ ముళ్ళు ఏంటంటే శ్రమలకు సాదృశ్యము, బాధలకు సాదృశ్యం. ఈరోజు మంచి నీతిమంతులు కొంతమంది కష్టపడతా ఉంటారు. వాళ్ళకి శ్రమలు వస్తాయి, వాళ్ళకి నిందలు వస్తాయి, వాళ్ళకి అవమానాలు వస్తాయి, అనేకులు వాళ్ళని దూషిస్తారు.
అనేకులు వాళ్ళని అపార్థం చేసుకుంటారు. నీతిమంతులు కలుగు ఆపదలు చెప్పండి అనేకములు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వాళ్ళందరూ చెప్పాలి హింస పొందుదురు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వాళ్ళందరూ హింస పొందుదురు. నీతిమంతులు హింస పొందుతారు, పరిశుద్ధులు హింస పొందుతారు. ఈ ముళ్ళే ముళ్ళంటే శ్రమలు. నీతిమంతులు కలిగే శ్రమలకు సాదృశ్యమైనటువంటి ముళ్ళు ఇది. అది దేవుడే అనుమతిస్తాడు కొంతమందికి. దేవుడు అబ్రాహాముని పరిశోధించాడు, దేవుడు యోబుని పరిశోధించాడు, దేవుడు భక్తులను పరిశోధిస్తాడు, దేవుడు నిన్ను నన్ను పరిశోధిస్తాడు ఒక్కొక్క సమయంలో. అవి దేవుడు పెట్టిన ముళ్ళుగా మనం గమనించాలి. పౌలులో ఉన్న ముళ్ళు పరిశుద్ధమైంది, పాపపు ముళ్ళు కాదు. ఓకే, సమయం గతించిపోయింది కాబట్టి ముగించుకుందాం. యేసు ప్రభువు కూడా ఒక మాట చూడండి, కీర్తన 22:16 చూడండి. కీర్తన 22:16 వారు నా పాదములను పొడిచిరి, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను పాదములను పొడిచి ఉన్నారు. యోహాను శుభవార్తలో మనం చూసినట్లయితే ఆయనకు ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఏం కిరీటం పెట్టారు? యేసయ్యకు ముళ్ళు కిరీటం పెట్టారు. ఆయన చేతులలో ముళ్ళు శీలలు, ఆయన పాదములలో పొడిచారు, ఆయన దేహంలో పక్కలో బల్లెంతో కూడా పొడిచారు. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు యేసయ్యను కొట్టారు. అనేకమైనటువంటి బూతు మాటలు యేసయ్యను తిట్టారు. యేసయ్యకు చిత్రహింస కలిగించారు. భయంకరమైన శ్రమను యేసయ్యకు కలిగించారు. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఏ పాపం లేనివాడు యేసు ప్రభు. ఆయన సిలువలో మనందరి కోసము శిక్షించి హింసించి చంపేశారు. ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. ఆయన చేతుల ద్వారా వచ్చిన రక్తము, ఆయన పాదముల నుండి వచ్చిన రక్తము, ఆయన తలలో నుండి వచ్చిన రక్తము, ఆయన పక్కలో నుండి వచ్చిన రక్తము ఈరోజు మనలందరినీ పవిత్రపరుస్తుంది. నీలో ఉన్న ముళ్ళు అనేటువంటి పాపాన్ని కడిగి, మన పాపములను మనము ఒప్పుకొని నీ ఎడలా ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన మన కొరకు ముళ్ళ కిరీటాన్ని భరించి చేతులు పొడిపించుకొని, పాదములను పొడిపించుకొని, పక్కలో పొడిపించుకొని మన కొరకు ప్రాణాన్ని అర్పించి ఆ కార్చిన రక్తమే ఈరోజు నీ పాపపు ముళ్ళను కడిగేస్తుంది, తీసేస్తుంది. నీకు నెమ్మది, శాంతి, సమాధానాన్ని ఇస్తుంది యేసు రక్తం. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సిలువలో కార్చిన యేసు రక్తం శాంతి, సమాధానాన్ని ఇస్తుంది. నీ పాపపు ముళ్ళను విరిచివేస్తుంది, నీ పాపపు ముళ్ళను తీసేస్తుంది, ముళ్ళనే నీ పాపాన్ని కడిగి వేస్తుంది. ఈరోజు మనందరం కూడా ఎక్కడ ఏ ముళ్ళు ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, అందరం మోకరించుదాం. స్తోత్రం. పరలోకపు తండ్రి, లేఖనం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే ఈ స్తోత్రాలు నాయన. ఏదోను తోటలో అవ్వాదాం చేసినటువంటి పాపము వలన ముళ్ళు తుప్పలు మొలిచి ఈరోజు అనేక మంది ప్రజలు ముళ్ళుగా మారిపోయారు నాయన. సోమరివాడు ఒక ముళ్ళుగా తయారయ్యాడు, ఒక పాపి ఒక ముళ్ళుగా తయారయ్యాడు, ఒక దొంగ, ఒక వ్యభిచారి, ఒక తాగుబోతు, ఒక నరహాంతకుడు ఒక ముళ్ళుగా మారిపోయాడు నాయన. మా సమాజానికి, మా దేశానికి, మా ప్రపంచానికి ఇలాంటి పాపం చేసేటువంటి వాళ్ళు అనేక మందికి ముళ్ళుగా గుచ్చుకుంటున్నటువంటి వాళ్ళను మార్చండి ప్రభువా. యథార్థవంతులుగా కనబడుతున్నారు, పరిశుద్ధులుగా కనబడుతున్నారు, నీతిమంతులుగా కనబడుతున్నారు. అనేక మందిని మోసం చేస్తున్నటువంటి వెలుగుదూత వేషం వేసుకున్నటువంటి నామకార్తన క్రైస్తవులను మార్చిన ఆయన వేషధారణ జీవితం తొలగి